ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదైంది. భూమి అసలు యజమాని బతికుండగానే అతను చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళంలో నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ భూమి విలువ 4 కోట్ల వరకు ఉంటుంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అతని భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్లతో పాటు మొత్తం 13 మందిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 8 మందిని ఇప్పటికే అరెస్టు చేయగా పరారీలో ఉన్న త్రినాథ్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ A5గా, తమ్మినేని సీతారాం A6గా, అతని భార్య వాణి A7గా ఉన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే, ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 2022లో శ్రీకాకుళం చాపురం శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్లోని సర్వే నెంబర్ 35/13లో 900 గజాల స్థలాన్ని తమ్మినేని కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలం అసలు యజమాని అందవరపు గోవిందరాజులు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని స్కెచ్ వేశారు. ఇందుకోసం గోవిందరాజుల పేరు మీద ఉన్న అసలు లింక్ డాక్యుమెంట్లను సేకరించి బతికుండగానే ఆయన చనిపోయినట్లు ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ను క్రియేట్ చేశారు. గోవిందరాజులకు కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. అయితే కేవలం అందవరపు రజని అనే కుమార్తె మాత్రమే ఉన్నారని నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డును కూడా సృష్టించారు. ఒరిస్సాలోని జైపూర్కు చెందిన అడబాల రజని అనే మహిళను రంగంలోకి దించి ఆమెను అందవరపు రజనిగా చూపించారు. ఆ నకిలీ వారసురాలి నుంచే తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్కి స్థలం అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేశారు నిందితులు. ఇందులో అప్పటి సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంలో రియల్ ఎస్టేట్ మీడియేటర్, మాజీ హోంగార్డ్ త్రినాథ్ సహకారంతో తెలుగు సతీష్ అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించాడు. అయితే వీరందరి వెనుకుండి నడిపించింది తమ్మినేని చిరంజీవి నాగేనని ఎస్పీ వెల్లడించారు. ఆధార్ కార్డులో ఏ రజనీ అని రాపించుకొని ఈ ఏ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన పాన్ కార్డు వెరిఫికేషన్ తీసుకోలేదు, ఫామ్ 60 తీసుకోలేదు. అలానే మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమదాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది. ఇటీవల ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు తమ్మినేని కుటుంబం ప్రయత్నం చేసింది. అయితే స్థలం అసలు యజమాని కుటుంబ సభ్యులు వచ్చి ప్రశ్నించగా వారిని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శ్రీకాకుళం రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు. నకిలీ వారసురాలిగా నటించిన అడబాల రజని, ఆమె అల్లుడు సాలిపల్లి లక్ష్మణరావు, తెలుగు సతీష్, తప్పుడు లావాదేవీకి సాక్షులుగా ఉన్న ఉపేందర్, గోపి, సాంబమూర్తి, ఉపేంద్రలతో పాటు డాక్యుమెంట్ రైటర్ కోన పెద్దరాజులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.